శ్రీ గురుభ్యో నమః. గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రస్తుతము ఇక్కడ ఈ కొమరోలు నందు ఒక శివసాయి పిరమిడ్ ధ్యాన మందిర నిర్మించాము. ఇక్కడ మేము నా మిత్రుల సహాయంతో, ఊరివారి సహాయంతో ఇక్కడ గొప్ప పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని నిర్మించి ఉన్నాము. 2006లో ప్రారంభించి 2007 డిసెంబర్ 17న బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చేతుల మీదుగా ఈ పిరమిడ్ ప్రారంభోత్సవం నిర్వహించి ఉన్నాము. మరి నా పేరు పొట్టి సుబ్బారావు. మాది ప్రకాశం జిల్లా కొమరోలు గ్రామము, కొమరోలు మండలము. ఈ జిల్లాలో పిరమిడ్ నిర్మాణం జరిగినప్పుడు ఈ పిరమిడే జిల్లాలో అతిపెద్ద పిరమిడ్గా ఉన్నది. ఇప్పుడు అనేక పిరమిడ్స్ చాలా వచ్చాయి. ఇన్ని పిరమిడ్ రావటానికి కారణభూతమైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్రకోటి నమస్సుమాంజలి. మరి మొట్టమొదటిసారిగా మేము ఈ ధ్యానంలోకి రావటానికి ఒక పాంప్లెట్ ఆధారం. ధ్యానంలోకి రాకముందు నేను ఒక శివదీక్ష గురుస్వామిగా మరి ఉన్నాను. ఆ దీక్షలో ఉన్నప్పుడే ఒక పాంప్లెట్ నాకు చేతికి అందడం జరిగింది. రాచర్లలో కడప ఓబయ్య గారు క్లాస్ నిర్వహిస్తున్నారు, పౌర్ణమి ధ్యానం. నేను నా మిత్రుడు అక్కడికి వెళ్ళి కొద్దిసేపు ధ్యానం అంటున్నారు కదా, చూసి వద్దామని చెప్పి నేను నా మిత్రుడు జయరామయ్య ఇద్దరం అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఓబయ్య సారు చక్కగా క్లాస్ నిర్వహించారు. నిర్వహించిన తర్వాత కొద్ది గ్యాప్లో స్పిరిచువల్ సైన్స్ తెలుగు సీడీ అక్కడ ప్రదర్శించారు. ఆ సీడీ చూశాను ఫస్ట్. ఎలా ధ్యానం చేశారు, ధ్యానం చేయటం వల్ల వాళ్ళకి ఏం వస్తుంది, ఏమి ప్రాసెస్ జరుగుతుంది, ఎలా థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది, ఎలా ఇతర లోకాల ప్రయాణం జరుగుతుంది, చక్కగా సమగ్రంగా తెలుగులో వచ్చినటువంటి గొప్ప సీడీ అది చూడడం జరిగింది. 1 గంట లేదా 2 గంటలు చూసొద్దాం పదా అని వెళ్ళిన మేము తెల్లవార్దులు అక్కడ ఓబయ్య సార్ క్లాసులో ఉన్నాం. తెల్లవారిన తర్వాత 5 గంటలకు బయలుదేరి వచ్చాం. వచ్చిన దగ్గర నుంచి నా మిత్రుడు సుబ్బయ్యతో ఈ విషయమంతా చెప్పాము. చెప్పిన తర్వాత చక్కగా అందరం ధ్యానం చేస్తున్నాం. అప్పటికి మేము మంత్రజపం చేస్తున్నాము, ఇటు ధ్యానము చేస్తున్నాము. ఏది పూర్తిగా చేయాలి అనే డైలమాలో ఉన్నాం. మంత్రం చేయాలనా లేకపోతే ధ్యానం చేయాలనా, ధ్యానం చేస్తే మంత్రం చేయకూడదా, ఇవన్నీ కొన్ని అనుమానాలన్నీ వస్తూ ఉన్నాయి. అయితే కొద్దిసేపు ధ్యానము, కొద్దిసేపు మంత్రము అలా చేస్తూ ఉన్నాము. కొంతకాలానికి ఏప్రిల్ నెలలో నేను పాఠశాల ఉపాధ్యాయుని, ఏప్రిల్లో మాకు సెలవులు వచ్చినాయి. వస్తే నేను నా మిత్రుడు సుబ్బయ్య ఇద్దరము భీమవరం తటపర్తి వీర్రావు గారి క్లాసుకు వెళ్ళాం. 3 రోజుల క్లాస్ అక్కడ జరిగింది. ఫుల్ రెసిడెన్షియల్ క్లాస్. ఫస్ట్ ఫ్లోర్లో చక్కగా ఏసీ రూమ్లో ధ్యానం చెప్తారు. సెకండ్ ఫ్లోర్లో అంతా పడకకు ఏర్పాటు చేశారు. థర్డ్ ఫ్లోర్లో మీల్స్ అన్నీ చక్కగా ఏర్పాటు చేశారు. అద్భుతం. రాఘవరావు గారికి మరి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అక్కడికి పోయిన తర్వాత మాలోని జాడ్యాన్ని మొత్తాన్ని వదలగొట్టేశారు. నేను శివభక్తుని కాబట్టి, శివదీక్ష గురుస్వామిని కాబట్టి, అభిషేకం అన్నిటికంటే పవర్ఫుల్, ధ్యానం చేస్తే చేయొచ్చుగాక అనేవాడిని. ఏ విధంగా పవర్ఫుల్లో చెప్పు అని చెప్పి నా చేతనే ఆయన మళ్ళీ ఇది నువ్వు చేసేది చాలా స్వల్పం, అనంతమైన భగవంతుణ్ణి ఒక శివలింగానికి నువ్వు పరిమితం చేస్తావా అని నాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని మొత్తము కొట్టేశారు, తుడిచిపెట్టేశారు. ఇక ఏం అజ్ఞానం అన్నది అక్కడ లేదు. ఇక మేమిద్దరం, నేను నా మిత్రుడు సుబ్బయ్య, మే 1వ తారీఖు నుంచి ఇక చక్కగా ధ్యానం చేయాలి మనం అని ఒక సంకల్పం తీసుకొని ఇంటికొచ్చి మరి మే 1వ తారీఖు నుంచి రోజుకు 4 గంటలు ధ్యానం, ప్రతిరోజు ఒక 4 గంటలు ధ్యానం చేయాలని చెప్పి సంకల్పించుకొని ఒకరోజు మా ఇంట్లో, ఒకరోజు ఇంకో దగ్గర, ఎక్కడ పడితే అక్కడ ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. వెంటనే మాకు ఒక ఆలోచన వచ్చింది, క్లాసులు ఎందుకు పెట్టకూడదు మనము అని. వెంటనే ఓబయ్య సార్తో సంప్రదించి మా ఊరు రామాలయంలో తొట్టతొలిగా ఒక క్లాస్ ఏర్పాటు చేశాము. ఊరంతా ప్రచారం చేశాము, మైకు పెట్టి చెప్పాము. సుమారు ఒక 200 మంది, ఒక 100 మంది దాకా ఆ ఆలయానికి వచ్చారు.
చక్కగా క్లాసు విన్నారు. ఆ రోజు నుంచి ప్రతిరోజు రామాలయంలోనే మరి క్లాస్ నిర్వహిస్తూ వచ్చాము. సుమారు 50 మంది, 60 మంది, 100 మంది లోపు ప్రతిరోజు క్లాసుకు వచ్చేవాళ్ళు. అలా ప్రారంభించినటువంటి ఆ క్లాసు మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ ఓబై సార్ని పిలిచి సాయిబాబా గుడిలో క్లాస్ ఏర్పాటు చేశాము. ఆ క్లాసులో ఒక ఆయన, నేను స్థలం కొనిస్తాను, ఎంతైనా కానీ వేరే వాళ్ళు మేము స్థలం ఇస్తాం, మా దగ్గర రాజుగారి కోటలో స్థలం ఉంది, ఇస్తాం మేమని వాళ్ళు అన్నారు. ఎంతైనా కానీ కొనిస్తానని చెప్పి గజ్జలకొండ శ్రీరాములు గారు ముందుకొచ్చారు. మరి అన్నట్టుగానే వాళ్ళ దగ్గర నుంచి స్థలం కొని పిరమిడ్కి ఆయన రాసిచ్చారు. ఇక్కడ పిరమిడ్ కట్టడానికి అని చెప్పి రాసిచ్చారు. ఆనందంగా జరిగింది. ఇంకా పక్కన ఉన్నటువంటి రాజుగారు కొంత స్థలాన్ని వాళ్ళు కూడా దానంగా ఇచ్చారు. అది కూడా కలుపుకొని మొత్తం కూలి వాళ్ళకి అప్పచెప్పి, నాయన ఇదంతా శుభ్రం చేయండి, గురువు గారు వస్తారు, వచ్చిన తర్వాత ఇక్కడ ప్రారంభోత్సవం శంకుస్థాపన జరగాలి అని చెప్పి మేము వెళ్ళిపోయాం. వచ్చినటువంటి ఆ వర్కర్సు ముందే చెప్పాను వాళ్ళకి, ఇక్కడ పాము కనపన్నా, తేలు కనపన్నా, మన్నగ కనపన్నా, ఏం కనపన్నా చంపొద్దు, వాటిని పక్కకు వేసేయండి, వెళ్ళిపోతాయి, మీరు చంపొద్దు, మేము ధ్యానం చేయడానికి ఇక్కడ ధ్యాన మందిరం కడుతున్నాం, ఇలాంటి ప్లేసులు ఏమున్నా మిమ్మల్ని ఏమనవు అని చెప్పాను. చెప్తే సరేలే సార్ అన్నారు. దాన్ని చక్కగా అంతా శుభ్రం చేశారు. అయితే మనం చెప్పింది వినకుండా ఒక మండ్రగబ్బ కనబడితే చంపేశారు వాళ్ళు. నేను వాళ్ళని అరిచాను. క్లీన్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకి ఒక నాగుపాము అంతలా ఉంటుంది, ఇలా ఇంత పొడుగు ఉంటుంది, ఇక్కడే భూమిలో బయటకు వచ్చింది. తోక లోపల ఇరక్కపోయినట్టుగా నటిస్తుంది. ఎవరొచ్చినా అలా పడగవెత్తి అందరిని అలా చూస్తూ ఉందన్నమాట. నేను గిద్దలూరు వెళ్ళిన సమీప గ్రామానికి ఫోన్ చేశారు, ఇక్కడ నాగుపాము వచ్చింది, దీన్ని చంపమంటారా అని. పొరపాటును కూడా చంపొద్దు, నేను వస్తున్నానని చెప్పాను. మరి వచ్చిన తర్వాత పామును చూశాను. మేము వచ్చినప్పుడు కూడా నేను, మా మిత్రుడు సుబ్బయ్య ఇద్దరం వచ్చాము అక్కడికి. మేము వచ్చేటప్పటికి కూడా అది అలా పడగెత్తి అందరిని చూస్తూ ఉంది. అప్పటికే చాలామంది ఇక్కడ ధ్యాన మందిరం కడుతున్నారంట, అక్కడ పాము బయటకు వచ్చింది, చాలామంది ఊర్లో ఇక్కడ వచ్చి ఆ పామును చూసి దండం పెట్టుకొని వెళ్ళిపోయినారు. సరే మీరు దీన్ని ఎవరు ఏమనద్దండి, దయచేసి వెళ్ళిపోండి అందరూ, మరి రేపు చూద్దాం దీని కథ, రేపటి వరకు ఇది ఇక్కడే ఉంటే కానీ చూద్దామని చెప్పాను. మేము వెళ్ళిపోయాం. రాత్రి 11 గంటల వరకు ఊర్లో వాళ్ళు చాలామంది వచ్చి ఇక్కడికి ఆ పామును చూసి, ఆ పడగెత్తే విధానం అదంతా చూసి, ఎవరు ఏమనట్లేదు కానీ పడగెత్తుతుంది, అది చూసి అందరూ వెళ్ళిపోయారు. ఉదయం 8 గంటలకు మేము ధ్యానం చేసుకొని 8 గంటలకు వచ్చాము. అప్పటికే సుమారుగా నాగుపాము కాబట్టి పసుపేసి కుంకుమేసి, చలికాలం అది, పసుపేసి కుంకుమేసి పాలు పోసి దూరం నుంచి ఇసిరేసి అన్నీ పూజలు చేసి ఉన్నారు ఆ నాగుపాముకి. మేము వచ్చేసరికి అది మళ్ళీ పడగెత్తి అలా చూస్తూ ఉంది. ఏం చేయాలా, ఈ పాము ఇక్కడ చంపకూడదు, ఇదేమో ఇక్కడ నుంచి పోలేదు, ఏం చేయాలా అని చెప్పి అనుకుంటుంటే ఒక అబ్బాయి వచ్చి, సార్ మీరు ఒప్పుకుంటే గిన ఆ తోక ఇరక్కపోయిన కాడికి వస్తా, నేను రాయి లేపుతాను, మట్టి తీస్తాను అన్నాడు. చాలామంది ఏమన్నారంటే దానికి నడుములు సగం ఇరిగిపోయినాయి, సగం చచ్చిపోయింది ఆ పాము, ఇలా మాట్లాడినారు. తీరా చూస్తే ఆ అబ్బాయి కట్టెతో రాయి దగ్గర కొంచెం అలా అన్నాడు, పైకి లేపాడు. మేమందరం చూస్తుండగానే పాము చక్కగా అలా పారం చెట్లలోకి వెళ్ళిపోయింది. ఏమాత్రం దెబ్బలేదు. తర్వాత నేను విచారించాను, ఈ పాము ఇలా ఇరక్కపోవడం సాధ్యమా అంటే, ఎప్పుడైనా ఏ పామైనా కూడా తోక ఇరక్కపోవడం అంటూ ఎక్కడా ఉండదు. తల బయటికి వచ్చింది అంటే ఆటోమేటిక్గా పాము మొత్తం వెళ్ళిపోతుంది. ఆ పాము అక్కడ ఈ ధ్యాన మందిరం కట్టే విషయాన్ని అందరికీ ప్రచారం చేయడం కోసమే అక్కడ అది అవతరించింది ఆ పాము. ఆ రోజు సోమవారం చక్కగా మేము గుడికి వెళ్ళొచ్చి ఆ నీళ్లు కాస్త ఇక్కడ చల్లి శుభ్రం చేయమని చెప్పినాం. ఆ పరమేశ్వరుడే మాకు సపోర్ట్ ఉన్నాడు అని చెప్పడానికి మరి ఆ పాము నాగదేవతని పంపించాడు ఇక్కడికి. పంపించి మీ వెనక నేను ఉన్నాను, ధ్యానమందిరం కట్టండి, మీ జన్మ చరితార్థం అవుతుంది అని చెప్పి మరి ఆయన సందేశం ఇచ్చినట్టుగా మేము భావించాము. మారం సార్ వచ్చారు, ఆయనకు చెప్పాను. తర్వాత పత్రి సార్ వచ్చారు, పత్రి సార్ కూడా చెప్పాను. చాలా గొప్ప విషయం అని చెప్పి పత్రి గారు కూడా అన్నారు. చాలా ఆనందం. తర్వాత ధ్యానంలోకి వచ్చిన తర్వాత, ధ్యానంలోకి రాకముందు ఎవరైనా మొండమూపి ఎదురుస్తే మొండ ఎదురొచ్చింది అని తిట్టుకొని ఎనికిపోయి మళ్ళీ వచ్చేవాళ్ళం. కాకి వాయసం కడితే ఎక్కడికి పోయేవాళ్ళం కాదు. ఇలాంటి మూఢనమ్మకాలు చాలా ఉన్నాయి. ఈ మూఢనమ్మకాలన్నీ కూడా ధ్యానంలోకి వచ్చిన తర్వాత పక్కన పెట్టేశాం. ఎవరు వస్తున్నారు? ఆ దేహంలో ఉండే భగవంతుడే కదా. దేహాలు వేరైనా మనమంతా ఒకటే కదా. అందరిలో ఉండేది భగవంతుడే కదా. అలాంటప్పుడు
ఎదవ ఏంటి, లేకపోతే కాకి ఏంటి, అన్ని ప్రాణికోట్లే. కాబట్టి మరి ఇలాంటివన్నీ దురాచారాలు, మూఢనమ్మకాలు అని చెప్పి పక్కన పెట్టేశాం. ఇప్పుడు ఎవరు ఎదురొచ్చినా కూడా, ముస్సలావిడ ఎదురొచ్చినా, ఎంత దుర్మార్గుడు నీచుడన్న ఎదురొచ్చినా కూడా, అందరూ నీచుడు అనేవాడు ఎదురొచ్చినా కూడా హ్యాపీగా వెళ్ళిపోతున్నాం. భగవంతుడు నాకు ఎదురొస్తున్నాడు, నాకు నేను ఎదురొస్తున్నాను. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అని భగవద్గీతలో చెప్పినటువంటి ఆ శ్లోకం యొక్క, ఆ గీతం యొక్క అర్థాన్ని, పరమార్థాన్ని గ్రహించగలిగాం. అందరి హృదయాల్లో భగవంతుడే కొలువై ఉన్నాడు అని చక్కగా చెప్పారు. ఆ చెప్పిన విషయాన్ని స్వానుభవంలో చేస్తూ ఉన్నాం. మరి ఇదిరికి ఏదైనా చిన్న చిన్న పురుగులు కనబడితే చంపేవాళ్ళం. దోమతెర పడుకునేటప్పుడు మంచంలో దోమతెర వేసుకొని పడుకుంటే ఒక బ్యాట్ తీసుకొని దోమలంటే చంపేసి ఆ తర్వాత పడి నిద్రపోయేవాళ్ళం. కానీ ఇప్పుడు దోమ కనపడినా కూడా దోమతెర పైకెత్తి వెళ్ళిపోమ్మ బయటికి అని పంపించేటువంటి స్థితి. అంటే దోమలో కూడా భగవంతుని చూసేటువంటి ఒక గొప్ప అలవాటు, ఒక మంచి జ్ఞానం అన్నది ధ్యానం ద్వారా పొందగలిగాం. ధ్యానంలో ద్వారా నా మానసికంగా వచ్చినటువంటి మార్పు అద్వితీయం. అలాగే నా మాట తీరులో వచ్చినటువంటి మార్పు కూడా అద్వితీయం. ఏం మాట్లాడుతున్నానో ఎరుకుతో మాట్లాడుతున్నాను, మాట యొక్క విలువ తెలిసి మాట్లాడుతున్నాను. మరి అలాంటి గొప్ప మార్పు అన్నది ఎలా వచ్చిందంటే, మరి ఈ ధ్యానం చేయడం ద్వారా పత్రిజీ చెప్పినటువంటి ఉపన్యాసాలు ఉన్నాయి. అర్ధగంట చెప్పినటువంటి ఉపన్యాసాలు. వాక్క్షేత్రం అన్న ఒక ఉపన్యాసం ఉంది, ఎంతో అద్భుతమైన ఉపన్యాసం. అది విన్న తర్వాత వాక్కు యొక్క పవర్ ఏంటో తెలుసుకోగలిగాం మేము. ఆయన చెప్పినటువంటి ప్రతి అక్షరం ఒక బీజాక్షరం, ఒక మంత్రం. ఆ మంత్రాలై మాల మార్పు, అద్భుతమైన మార్పు తీసుకొచ్చాయన్నమాట. మరి ఈ మార్పు అన్నది ఎంత మార్పు అంటే, 1 గంట కూర్చోవాలంటే చాలా ఎంతో ఇబ్బంది పడే మేము ఇప్పుడు పౌర్ణమి వస్తే 12 గంటలు అఖండ ధ్యానంలో కూర్చోగలుగుతున్నాం. అమావాస్య వస్తే 9 గంటల అఖండ ధ్యానంలో కూర్చోగలుగుతున్నాం. ఆ శక్తి ఎలా వచ్చిందంటే ప్రాక్టీస్. ధ్యానంలో కూర్చోవడం, ధ్యానం. ఈ ధ్యానం చేయడం ద్వారా అద్భుతమైన మార్పులు వచ్చినాయి. ఎంతో చక్కగా మరి ఆరోగ్యంగా, మానసిక ఆనందంగా, ఆత్మపరమైనటువంటి అభివృద్ధితోటి చక్కగా ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. గత 2007లో మేము ధ్యానంలోకి రావడం జరిగింది. సుమారు 14 సంవత్సరాలైంది. ఈ 14 సంవత్సరాల్లో కూడా ఎంతో అద్భుతంగా ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి నా అనుభవాలు కొన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. మరి శివాలయంలో ఒకరోజు ధ్యానంలో కూర్చున్నాం. 2 గంటలు ధ్యానంలో కూర్చోవాలని శివాలయం మాకు బాగా ఆటపట్టు. ఎప్పుడు శివాలయానికి వెళ్తుంటాను కాబట్టి తాళాలు కూడా నా దగ్గరే ఉంటాయి. మరి టిఫిన్ చేసి వెళ్ళి చక్కగా గర్భగుడిలో ఒక్కడనే ధ్యానంలో కూర్చున్నాను. 2 గంటలు అలారం పెట్టుకొని కూర్చున్న తర్వాత కొద్దిసేపు ఆలోచనలు వచ్చినాయి. ఆ కొద్దిసేపు ఆలోచనల తర్వాత ఆలోచనలు అంతర్ధానం అయిపోయి ఒక సౌండ్ వినిపించింది నాకు. ఆ సౌండ్ అలా అబ్జర్వ్ చేస్తూ అలాగే కూర్చున్నాను. మరి కొంతసేపటికి టైం ఖచ్చితంగా ఇన్ని సమయాలు, ఇన్ని నిమిషాలని చెప్పలేము. మరి కొద్దిసేపటికి శివలింగం ప్లేస్లో శివుడు కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నాడు. అది చూశాను. నాకు క్లియర్గా శివుడు అనేవాడు కనిపిస్తున్నాడు అక్కడ ధ్యానంలో. అయ్యో, శివుడు ధ్యానం చేస్తున్నాడు, ఆయన మనం డిస్టర్బ్ చేయకూడదు. నేను అలాగే ధ్యానం చేసుకుంటున్నాను. ఆయన ధ్యానం చేస్తున్నాడు, నేను బాగా క్లియర్గా కళ్ళు మూసుకున్నా, నాకు చక్కగా కనిపిస్తున్నాడు. ఆయన ధ్యానం చేస్తున్నాడు, కాముగా ఉన్నాను. కొద్దిసేపటి తర్వాత అలారం కొట్టింది. కళ్ళు తెరిచి చూస్తే అందులో మళ్ళీ శివలింగం ఉంది. అబ్బా, వచ్చిన శివుణ్ణి నేను పలకరించలేకపోయాను. మరి ఆయన గురించి ఏమన్నా అడిగి తెలుసుకోలేకపోయాను అని చెప్పి బాధపడినాను. సరే మళ్ళీ వస్తాడేమో అని చెప్పి మళ్ళీ కూర్చున్నాను. మళ్ళీ ఒక అరగంట అలారం పెట్టుకు మళ్ళీ కూర్చున్నాను. కానీ మళ్ళీ ఇంకా ఆయన కనిపించలేదు. అదొక మంచి ఎక్స్పీరియన్స్ శివాలయంలో. అలాగే శివాలయంలోనే మరొక ఎక్స్పీరియన్స్, లో దర్శనం చేసుకొని శివుణ్ణి, అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చి అలా అమ్మవారి ఎదురుగా కూర్చున్నాము. దక్షిణముఖంగా కూర్చున్నాను నేను. కూర్చున్న సుమారు ఒక 15 నిమిషాల్లోనే ఒక 5 పడగల నాగుపాము ఎదురుగా వచ్చింది. 5 పడగలు, చాలా పెద్దగా ఉన్నాయి పడగలు, చిన్నగా వస్తూ ఉంది. నేను ఉలిక్కిపడ్డాను. ఏంటా ఇంత పెద్ద పాము ఎలా వస్తుంది, శివాలయంలో ఉన్నా నేను, ఏంటా అని చెప్పి అనుకుంటే వచ్చి కొంచెం దూరంగానే ఆగింది. ఆ పాము ఆగి నాతో మాట్లాడుతుందన్నమాట.
చూస్తూ నవ్వుతూ మాట్లాడుతూ ఉంది. ఎవరమ్మా నువ్వు అని అడిగా నేను నువ్వు జన్మలు తీసుకోవడం మొదలుపెట్టినటువంటి తొలి జన్మల్లో ఒక జన్మలో నేను నీకు తల్లిగా ఉన్నాను అన్నది. అదేందమ్మా, నేను మానవుడిని, మరి నువ్వేమో నాగదేవతవు, నీకు నాకు ఎట్లమ్మా అంటే, అప్పుడు ఈ నాగజాతిలోనే నువ్వు జన్మ తీసుకున్నావు నాయనా, అప్పుడు నేను నీకు తల్లిగా ఉన్నాను, అప్పటి నుంచి నేను నిన్ను కనిపెట్టుకొని ఉంటున్నాను అన్నది. అదేందమ్మా, మరి నాకు ఇటీవల పార్వతీ పరమేశ్వరులే నా తల్లిదండ్రులు, వారే నా పూర్ణాత్మ అని చెప్పి నేను ధ్యానంలో తెలుసుకున్నాను అని అంటే, వాస్తవమే నాయనా, నువ్వు అక్కడి నుంచి వచ్చావు, శివ ప్రమదగణాల నుంచి నువ్వు వచ్చావు. ఆ జన్మ తీసుకున్నటువంటి తొలి రోజుల్లో ఒక జన్మలో నీకు తల్లిగా ఉన్నాను. మరి ఎన్నో జన్మలు గడిచిపోయినాయి, ప్రతి జన్మలో నేను నిన్ను కనిపెట్టుకొని ఉంటున్నాను ఆయన అని చెప్పాను. మరి ఇప్పుడు ఎందుకు వచ్చినావమ్మా నువ్వు? ఇప్పుడు కాదు, ఎప్పుడు నేను నీతో ఉంటున్నాను, ప్రతి జన్మలో నీ ప్రతి అడుగును నిన్ను రక్షిస్తూ ఉన్నాను అని ఆ నాగదేవత నాకు చెప్తూ ఉంది. మరి ఇప్పుడు నాకు ఎలా కనిపిస్తున్నావమ్మా? ఇదివరకు నువ్వు ధ్యానం సరిగ్గా చేసేవాడివి కాదు, ఇప్పుడు ధ్యానం చేశావు, ధ్యానం చేసి కళ్ళు మూసుకున్న తర్వాత నీ థర్డ్ ఐ ఓపెన్ అయింది, థర్డ్ ఐ ఓపెన్ అవ్వటం మూలాన నేను నీకు కనిపిస్తున్నాను ఇప్పుడు నీకు అని చక్కగా నాతో ఒక 10 నిమిషాల సేపు మాట్లాడింది. మాట్లాడిన తర్వాత ధన్యవాదాలు తల్లి అని చెప్తే అంతర్ధానమైపోయింది ఆమె. అదొక మంచి ఎక్స్పీరియన్స్. తర్వాత ఇంకో ఎక్స్పీరియన్స్, మా పిరమిడ్లోనే ధ్యానం చేస్తూ ఉన్నాను. అది కూడా 4 గంటలు అక్కడ ధ్యానం పెట్టుకొని ధ్యానం చేస్తూ ఉన్నాను. మరి ఇది మరణానికి సంబంధించినటువంటి ఒక ఎక్స్పీరియన్స్. కూర్చుంటేనే నా యొక్క వెకేట్ చేసిన బాడీ కనిపిస్తుంది నాకు. ఆగవయ్యా, నీకు నేను కొంచెం పదార్థం ఇస్తాను, తీసుకొని పోదు అని చెప్పి ఒక లేడీ ఎవరు అంటున్నారు. తీసుకున్నాను, వెళ్ళిపోయాను, ఇంకో లోకానికి వెళ్ళిపోయాను. అక్కడ ఏం జరిగిందంటే, అంతా నాకేం అర్థం కాక అలా చూస్తూ ఉన్నాను. చూస్తూ ఉంటే ఒక అతను వస్తూ ఉన్నాడు నా వైపు. అతని వెనకాల ఒక వెహికల్ వస్తూ ఉంది. అయ్యా వెహికల్ వస్తుంది, పక్కకు రావయ్యా అన్న. నేను చచ్చేనయ్యా, ఇక్కడికి వచ్చాము, ఇంకా చచ్చేది లేదు అన్నాడు ఆయన. ఓహో, మనం కూడా ఇక్కడికి వెకేట్ చేసి వచ్చాం కదా అనుకున్నాను. అలాంత దూరంలో ఏదో ఒక షెడ్ లాగుంది, అక్కడికి జనాలు కొంతమంది వెళ్తున్నారు, వస్తూ ఉన్నారు. అక్కడ ఏముందో చూద్దామని చెప్పి నేను వెళ్ళాను. కొన్ని పదార్థాలు ఉన్నాయి, కొన్ని వండని పదార్థాలు, అవన్నీ కూడా అన్ని దుంపలు అలాంటి పదార్థాలు ఉన్నాయి అక్కడ. ఎవరైనా వెళ్తున్నారు, కావలసిన వాళ్ళు తింటున్నారు, వెళ్ళకుండా వచ్చేస్తున్నారు. నాకు అవి దుంపలు చూసి తినబుద్ధి కాలేదు, నేను బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేసి కొంచెం అలా, అది ఒక కొండ ప్రాంతం లాగుంది, ఏటవాలుగా ఉంది అది ప్రాంతము. అలా దారి కొంచెం ముందుకు వెళ్ళాను. వెళ్ళగానే గడ్డం ధరించినటువంటి ఒక వ్యక్తి ఎదురుగా వచ్చాడు. ఆయన్ను స్పష్టంగా నేను చూడలేకపోయాను, భయమైంది. ఆయన ఏం చెప్పాడంటే ఆగన్నాడు. సరే ఆగాను. ఇక్కడ ధ్యానంలో కూర్చో అన్నాడు. అంతే, మాట చెప్పకుండా చక్కగా ధ్యానంలో కూర్చున్నాను. చాలాసేపు ధ్యానంలో కూర్చున్నాను. ఇంకా ఓకే చెప్తాడు, మన గురువుగారు బ్రహ్మర్షి పత్రిజీ చెప్పినట్టుగా ఓకే చెప్తారని చెప్పి అనుకుంటున్నాను. ఆయన అంతసేపటికి ఓకే చెప్పలేదు. సరే ఇంక నేను కళ్ళు తెరుద్దాం, నాకు ఇంక ఓపిక లేదని చెప్పి కళ్ళు తెరిచాను. కళ్ళు తెరిస్తే ఆయన లేడు, ఆ గడ్డము ధరించినటువంటి ఆ యోగి అక్కడ లేడు. ఇక నేను చూశాను, ముందు పక్క ఎవరు లేరు. వెనక్కి తిరిగి చూస్తే కొన్ని 100 మంది నా వెనకాల ధ్యానంలో కూర్చొని ఉన్నారు. వాళ్ళందరూ గడ్డం పెట్టుకొని ఉన్నారు, యోగులందరూ కూడా. ఆశ్చర్యపోయా నేను. అలా నేను చూస్తుండగానే అందరూ అదృశ్యమైపోయారు. ఇంకొంచెం అలా ముందుకెళ్ళాను, ఒక పెద్ద పర్వతంలాగా ఏదో కొండ కనిపించింది. ఈలోపు అలారం కొట్టి బయటకు వచ్చేసాను. అదొక మంచి మరణానికి సంబంధించినటువంటి ఇతరలోక యాత్రకు సంబంధించినటువంటి ఒక గొప్ప అనుభవం. ఇంకొక చక్కటి అనుభవము, నేను సాంస్క్రిట్ కాలేజీలో చదువుకున్నాను. పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో చదువుకున్నాను. మరి అక్కడ సాంస్క్రిట్ కాలేజీ కాబట్టి సాహిత్యం గురించి, సంస్కృతం గురించి, కావ్యాల గురించి చక్కగా చెప్తారు. ఆ చెప్పిన దాంట్లో క్షీరసాగర మదనం అన్న దాని గురించి నేను చక్కగా పాఠం విని ఉన్నాను మా గురువుల ద్వారా. అంటే రాక్షసులు, మరి దేవతలు వాసుకి అనే పామును ఒక కొండకు చుట్టి క్షీరసాగరాన్ని మదనం చేయటము, అక్కడి నుంచి విని రావటము, అది కల్పవృక్షము, కామధేను, ఇవన్నీ రావటం అని నేను పాఠం విని ఉన్నాను. ధ్యానంలో కూర్చుంటే అవన్నీ నాకు కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు కనిపిస్తున్నాయి? నేను చదువుకొని కాబట్టి ఇవన్నీ కనిపిస్తున్నాయిలే అని చెప్పి నేను అనుకున్నాను. అయినా ధ్యానంలో ఉన్నాను, మళ్ళీ ఎంబడి నాకు ఎల్లట్టాను, ఇవన్నీ ఇప్పుడు ఎందుకు కనిపించాలి నాకు?
దీని పరమార్థం ఏంటి అని ఒక సంకల్పం రిలీజ్ చేసి మళ్ళీ అలా ధ్యానంలోనే ఉన్నాను. అప్పుడు నాకు తెలుస్తుంది. ఫస్ట్ వచ్చింది కల్పవృక్షము, తర్వాత కామధేనువు, కౌస్తుభము, ఇవన్నీ వచ్చాయి వరుసగా. ఇవి వచ్చి దాని అర్థం ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటి, మనకు ఆనందాన్ని కలిగించేది, లాభదాయకమైనటువంటివి. ధ్యానములేకి వచ్చిన మొట్టమొదట్లో ఈ చిన్న చిన్నవి ఇలాంటివి వస్తాయి. ముందు ఆలాహల విషం వచ్చిందండి. ఆలాహల విషం వస్తే చక్కగా మరి అది పరమేశ్వరుడు దాన్ని తీసుకొని లోపలికి వేసేశాడు. గొంతులో ఆపుకొని గరలకంఠుడయ్యాడు పరమేశ్వరుడు. అది దాని అర్థం ఏంటి అంటే ధ్యానంలోకి వచ్చిన మొట్టమొదట్లో విపరీతమైన నొప్పులు ఇవన్నీ వస్తాయి అని చెప్పి దానికి ఒక మెసేజ్ వచ్చింది. తర్వాత మరి కల్పవృక్షము, కామధేనువు, కౌస్తుభం, ఇవన్నీ చిన్న చిన్నవి లాభదాయకమైనటువంటివి. ఇవన్నీ వాటి వల్ల ఏంటి యూజ్ అంటే ఇలాగా ధ్యానములు లాభాలు మరి కలుగుతాయి అని చెప్పడం జరిగింది. తర్వాత చంద్రుడు, తర్వాత అమ్మవారు, తర్వాత అమృతం. చంద్రుడు చల్లదనాన్ని ఇస్తాడని, అమ్మవారు అష్టైశ్వర్యాలకు నిదర్శనమని ఇవన్నీ మెసేజ్ వచ్చినాయి. ఫైనల్గా అమృతం వచ్చింది అంటే మోక్షాన్ని సాధిస్తాము అని చెప్పి చక్కటి అనుభవము నాకు రావడం జరిగింది. అదొక మంచి అనుభవం అండి. మా పిరమిడ్లోనే ఒక అద్భుతం జరిగింది. సౌభాగ్యమ్మ అని ఒక లేడీ, ఆమెకు సుమారు ఒక 40 సంవత్సరాలు అంత వయసు ఉంటుంది. 40 సంవత్సరాలు. ఒకే అబ్బాయి, ఒకే అమ్మాయి. ఆ అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడు. నేనే పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కాలేజీలో చేర్పించి వచ్చాను. అతను సెలవులకి ఇంటికి, ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెలవులకి ఇంటికి వచ్చాడు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఏదో రామ ప్రతిష్ఠ జరుగుతుంది, అక్కడికి వెళ్ళి దురదృష్టవశాత్తు కరెంటు షాక్ కొట్టి చనిపోయాడు. ఆమె బాధ ఇక వర్ణనాతీతం. ఆ అబ్బాయి చిన్నప్పటి నుంచి నా దగ్గరే చదువుకున్న పిల్లవాడు. బాధ వర్ణనాతీతం, మంచం పట్టింది. అట్లాంటి ఆవిడ్ని ఏ విధంగా మనం బాగు చేయాలా అనే ఉద్దేశంతో మరి ఆమెకు రోజు పోయి కౌన్సిలింగ్ ఇచ్చేవాడిని. ధ్యానంలోకి రా, తప్పకుండా నీకు మంచి జరుగుతుందని చెప్పి మనం చెప్పేది ఆమెకు ఆలకించేది కాదు. ఒకరోజు ఓబైఎస్ఆర్ క్లాసు నిర్వహిస్తున్నాం. ఈ రోజన్నా రాక, ఆయన చక్కగా అద్భుత సీనియర్ మాస్టరు, చాలా అద్భుతంగా చెప్తారు ఆయన అని అంటే నా మాట మేరకు వచ్చింది. వచ్చిన తర్వాత ఆ రోజు చిన్నగా ధ్యానం చేయించడం మొదలుపెట్టాం. ధ్యానం చేస్తూ ఉంది. కాస్త రిలీఫ్ వచ్చింది. మళ్ళీ హోటల్ పని చేసుకుంటూ ఉన్నాను. ఈలోపు దురదృష్టవశాత్తు ఆమెకి ఒక పెద్ద జబ్బు వచ్చింది. రక్తంలో మార్పు వచ్చింది. ఆ బ్లడ్ అన్నది ఏ అవయవానికి పాకితే ఆ అవయవం డెడ్ అయిపోతుంది. ఒంగోలులో చూపించుకుంది, విజయవాడలో చూపించుకుంది, ఇక్కడ ఎక్కడా కాదు అని చెప్పారు. ఆఖరికి ఒక మహానుభావుడు హైదరాబాదు యశోద హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడ బీవీజీ స్వామి అని ఉంటారు, ఆయనతో మీకు కొంత రిలీఫ్ రావచ్చు అని చెప్పారు. సరే అని చెప్పి నేను, ఆమె భర్త మరి తీసుకొని హైదరాబాద్కి వెళ్ళాము. కొన్ని 14,000 రూపాయలు టెస్ట్ చేశారు. కొన్ని టెస్టులు మాత్రం 2 రోజుల తర్వాత వస్తాయని చెప్పారు. మరి ఆ వచ్చిన టెస్టులలో చూసిన తర్వాత ఆయన చెప్పారు, ఇంక 2 టెస్టులు రావాల్సి ఉంది. అవి రాకపోయినా కూడా నేను చెప్తున్నాను. ఆమె భర్తతో చెప్పాడు, నేను కూడా ఉన్నాను. ఈమెకు వచ్చినటువంటి జబ్బు మూలాన ఇంకొక 1 నెల రోజులు ఈమె చనిపోతుంది. 1 నెల రోజుల్లో ఈమె చనిపోతుంది, బ్రతకదిక. మేమిచ్చే మందులు కేవలము నామకేవాస్తి, ఏదో కంటి తుడుపు కోసం ఇస్తున్నాం మేము మందులు అని చెప్పారు. సరే అని చెప్పి వచ్చాము. ఇంకా నేను ముందు రోజు వచ్చాను, ఆయన తర్వాత రోజు వచ్చారు. ఆమెను అక్కడే వాళ్ళ అక్క దగ్గర, నంద్యాల దగ్గర వదిలిపెట్టి వచ్చారు. ఎందుకు వదిలిపెట్టి వచ్చామంటే, ఇంకేమో 4 రోజులు చనిపోతుంది కదా, ఇక్కడ నేనేం చేస్తాను, వాళ్ళ బంధువులతో ఉంటుందిలే అని చెప్పి వదిలిపెట్టి వచ్చాను. వద్దు, అలా చేయొద్దు. మనం ఇక్కడ ధ్యానమందిరం కట్టుకున్నాం, పిరమిడ్ ధ్యానమందిరము. ఆ ధ్యానమందిరం యొక్క గొప్పతనం ఇప్పుడే తెలియాలి అందరికీ. తీసుకొని రా, ఇక్కడికి రమ్మని చెప్పక్కను, ఇక్కడ ధ్యానం చేపిస్తాను. నేను కూడా సంకల్పం తీసుకొని ఆమె కోసం ధ్యానం చేస్తాను అని చెప్పాను. నేను చెప్తే రాదు, నువ్వే చెప్పు, మీ అక్క వస్తుంది అని చెప్పి అన్నాడు. సరేలేమని ఫోన్ చేసి నేను మాట్లాడాను. అక్క, నువ్వు వెంబడే బయలుదేరొచ్చి మన ధ్యానమందిరంలో నువ్వు ధ్యానం చేయడం ద్వారా నీ జబ్బు పోగొట్టుకొని అందరికీ ధ్యానమందిరం యొక్క గొప్పతనం తెలియజేయాలి మనము అని అంటే, నా మాట మీద నమ్మకంతో ఆమె వెంటనే వచ్చేసింది. 1 నెల రోజులు చనిపోతుంది అనుకున్న ఆమె మరి 3 నెలలు ధ్యానం చేయించాం. ఇక్కడ ఇంటి దగ్గర నుంచి ధ్యానమందిరంకి రావడానికి అరగంట సమయం, 1/2 కిలోమీటర్ కూడా ఉండదు, అరగంట కంటే ఎక్కువ పడుతుంది. అక్కడక్కడ కూర్చుంటూ వచ్చేది.
3 గంటలకు వచ్చి ధ్యానంలో కూర్చుంటుంది కింగ్ ఛాంబర్లో, వాళ్ళ ఆయన బయట కూర్చుంటాడు. 4కు మేమొస్తాం, మేమొచ్చేంత వరకు ఉండి ఆయన వెళ్ళిపోతాడు. సుమారు రోజుకు 5 గంటలు ధ్యానం చేయమని చెప్పాను, తెల్లవారుజామున, మధ్యాహ్నం, సాయంత్రం. నేను 5 గంటలు చెప్తే ఆమె 7 గంటలు 8 గంటలు కూడా చేస్తూ వచ్చింది. ఏ రోజు వచ్చే అనుభవాలు ఆ రోజు నాకు చెప్తూ ఉంది. ఒకరోజు రాక్షసులు వచ్చారు, వచ్చి రా ధ్యానం లేదు, వచ్చేయి పోదాం రా, నీ పని అయిపోయింది వచ్చేయి అనేవారట. ఈ విధంగా అన్నారన్నంటే నేను రానుపో, నేను ధ్యానం చేసుకోవాలా, జబ్బు పోగొట్టుకోవాలా అని ఖరాఖండిగా చెప్పాను అని ఆమె చెప్తా ఉంటే, ఆ అనుభవాలు చెప్తుంటే నాకు అసలు ఎంతో ఆశ్చర్యం వేసేది. 3 నెలలు ధ్యానం చేయించాం. ధ్యానం చేయించిన తర్వాత మళ్ళీ అదే బీవీజీ స్వామి హైదరాబాద్ దగ్గరికి మళ్ళీ తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ 14,000 పెట్టి ఆ రిపోర్ట్స్ అన్నీ చేశారు. టెస్టింగ్స్ అన్నీ చేశారు. చేస్తే ఆ టెస్టింగ్ చూసిన తర్వాత ఇదివరకు రిపోర్ట్స్ చూపించమన్నాడు. ఆ ఈ రిపోర్ట్స్ మార్చి చూస్తున్నాడు. చూస్తూ ఉంటే మేము అడిగాం, ఏం సార్ ఎట్లా ఉంది సార్ అని. వేరే డాక్టర్ దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళారా అన్నాడు. ఎక్కడికి వెళ్ళలేదు సార్. మరి నరాల డాక్టర్కి చూపించమన్నాను, అక్కడికి వెళ్ళారా అన్నాడు. అక్కడికి కూడా వెళ్ళలేదు సార్, మీరు ఇచ్చిన మందులు వాడుతూ ఉంది అని చెప్పాను. మరి ఇంత అద్భుతంగా రికవర్ అయిందయ్యా, ఏం చేశారు మీరు అన్నాడు. వెంటనే ఆమె చెప్పింది, మేము రోజుకు 7 గంటలు ధ్యానం చేశాను మా పిరమిడ్ ధ్యాన మందిరంలో అని ఆమె చెప్పేసరికి ఆయన, నువ్వమ్మా ఆ ధ్యానాన్ని మాత్రం నువ్వు వదలొద్దమ్మా అని బీవీజీ స్వామి గారు చెప్పారు. ఎంత ఆనందం అంటే అంత ఆనందం. ధ్యానాన్ని వదలొద్దు తల్లి, నువ్వు ధ్యానం చేసుకో అని మళ్ళీ 3 నెలలకు మందులు రాసిచ్చారు. అవి కేవలం విటమిన్ ట్యాబ్లెట్స్, బలానికి ఆయాసం రాకుండా అట్లా ట్యాబ్లెట్స్ రాయిచ్చారు. ఆమె నెల రోజులు చనిపోతుంది అనుకున్న ఆవిడ ఇప్పటికి సుమారుగా 5 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పటికీ హ్యాపీగా ఉంది. మరి ఇటీవల ఆ జబ్బు తగ్గిపోయింది. అప్పుడేమో క్లియర్గా 90% తగ్గిపోయింది. హ్యాపీగా ఆమె పనులు అన్నీ చేసుకుంటూ ఉన్నది. దురదృష్టవశాత్తు ఆమెకే మళ్ళీ ఇటీవల 1 సంవత్సరం అవుతుంది, మళ్ళీ ILD అని, ఇంటర్నల్ లంగ్స్ డిసీజ్ అని చెప్పి ఒక జబ్బు వచ్చింది. ఆయాసం, ఇంకా ఊపిరి కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడి ఉంది. మంచానికే పరిమితమైంది. ఒకరోజు నాకు మెసేజ్ వచ్చింది, మిరాకిల్ డ్రింక్స్ అని చెప్పి సబ్స్టిట్యూట్ కొంచెం అందిస్తారు, ఒక డ్రింక్స్ లాగా అందిస్తారు, అవి ఆమెకి ఇస్తే బాగుంటుందని ఒక మెసేజ్ వచ్చింది. ధ్యానంలో వెళ్ళి చెప్పాను ఇది పరిస్థితి అని. సరే అన్న, నువ్వు చెప్పితే ఖచ్చితంగా కాదనమని చెప్పారు. ఆ మిరాకిల్ డ్రింక్స్ తెచ్చి ఆ మందు ఇస్తున్నాము. ఇస్తూ 1 నెల రోజులకి ఆమె చక్కగా మళ్ళీ ధ్యానం చేసుకునే స్థితికి వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఆమె ఎంత ధ్యానం చేస్తుంది అంటే, మరి రోజుకు 5 గంటలు 6 గంటలు PMC ఛానల్ పెట్టుకోవడం, ఆ ఛానల్లో వింటూ హ్యాపీగా ధ్యానంలో కూర్చోవడం, తినడము ధ్యానం చేయడం, ఎట్లా పని చేసేది ఏం లేదు. ఆమె హ్యాపీగా ధ్యానం చేసుకుంటుంది. ఆమె యొక్క ఇంటర్వ్యూ కూడా ఇక్కడ ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఇది ఒక అద్భుతం. తర్వాత ఇంకొక అనుభవం ఏంటంటే, మా అబ్బాయికి సంబంధించిన అనుభవం అండి. ఇవన్నీ రియల్గా మాకు జరిగినటువంటి విషయాలు మీ ముందుంచుతున్నాను. మా అబ్బాయి బీటెక్ ఫైనల్ ఇయర్ మార్కాపుర్లో చదువుతున్నాడు. ఆ చదివే సందర్భంలో మరి ఒకరోజు ల్యాబ్కి వెళ్ళి మంచినీళ్ళు అనుకొని కెమికల్ కాన్సన్ట్రేటెడ్ వాటర్, కెమికల్ కలిపిన వాటరు ఒక గుటక తాగేశాడు. అది మామూలు వాటర్ బాటిల్లో పెట్టబట్టి పొరపాటున తాగేశాడు గుటక. 2వ గుటక వెంబడే ఊసేసాడు. కానీ వెళ్ళినటువంటి ఆ ఒక్క గుటక లోపల ఇక్కడ ఈ భాగంలో ముడుచుకుపోయేలాగా చేసింది. ఆఖరికి ఎంగిలి కూడా మింగలేని పరిస్థితి ఏర్పడింది. మరి గుంటూరులో చూపించాము, మార్కాపులో చూపించాము. ఎంగిలి కూడా మింగలేడు. 54 కేజీలు ఉన్నటువంటి మా అబ్బాయి జస్ట్ ఒక 10 రోజులకే 36 కేజీలకు దిగిపోయాడు. మరి గుంటూరులో చూపించినప్పుడు ఆ డాక్టర్ చెప్పారు, ఇక్కడ ఎక్కడా లేదండి, హైదరాబాదు నాగేశ్వరరెడ్డి హాస్పిటల్కి తీసుకెళ్ళండి, ఏసియన్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ మీకు కొంచెం ఏమైనా మరి మేలు జరుగుతుంది అని చెప్పారు. సరే అని చెప్పి అక్కడికి తీసుకెళ్తే అసలు ముందు అడ్మిట్ చేసుకోలేదు వాళ్ళు. మాకు తెలిసినటువంటి ఒక డాక్టర్ ఉంటే ఆయన పట్టుకొని అడ్మిట్ చేస్తే ఆయన చెప్పారు, ఇది ఇప్పట్లో క్లియర్ కాదు, ఒక 3 నెలలు రెస్ట్ ఇవ్వాలి, 3 నెలల రెస్ట్ తర్వాత ఆపరేషన్ చేస్తాం, బైపాస్ చేస్తాము, పెద్ద పేక్ కట్ చేసి బైపాస్ చేస్తాము, అందరిలాగానే ఆహారం తింటాడు, బాగుంటాడు అని చెప్పారు. అయితే ఇప్పుడు ఏం మింగట్లేదు, అన్నం పోవట్లేదు, ఏం పోవట్లేదు సార్. పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఒక ఆపరేషన్ చేస్తాం, లోపలికి ఒక ట్యూబ్ వేస్తాము, ఆ ట్యూబ్ ద్వారా లిక్విడ్స్ పంపిస్తూ ఉండండి అని చెప్పి అన్నారు. సరే అని చెప్పి ఆపరేషన్ చేయించుకొని ఆ ట్యూబ్ వేయించుకొని తీసుకొచ్చాం.
మా అబ్బాయికి బయటికి రాగానే చెప్పాను, నాయన ఈ జబ్బు నువ్వు తెచ్చుకుందే, నీ ప్రణాళికలో భాగమే, దీన్ని నువ్వే బాగు చేసుకోవాలి, నీ చేతుల్లోనే ఉంది అని చెప్పాను. అంటే సరే నాన్న, నేను ఖచ్చితంగా నేను బాగు చేసుకుంటాను. మా పిరమిడ్ని ఉపయోగించుకొని కింగ్ ఛాంబర్లో కూర్చొని 7 గంటలు 8 గంటలు ధ్యానం చేస్తూ 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 ఉన్నాడు. వానికి కూడా రకరకాల ఎక్స్పీరియన్స్ వచ్చినాయి. ఆ ఎక్స్పీరియన్సెస్ 3 నెలలు టైం ఇచ్చారు కదా, ఈ 3 నెలలు చక్కగా ధ్యానం చేయించాను. మా పని ఏంటంటే ఇద్దరం మేము టీచర్స్ బడికి వెళ్ళాలి, వెళ్ళే లోపల వానికి కావాల్సినన్ని ఆ ట్యూబ్ ద్వారా పంపించేది. మా అబ్బాయి రెండో అబ్బాయి ఉన్నాడు, ఆ రెండో అబ్బాయి ద్వారా నాయన ఇదిగో ఈ పలానన్ని ఇవన్నీ కూరగాయల నీళ్ళు అవన్నీ పోస్తూ ఉన్నాయని చెప్పి మేము స్కూల్కి వెళ్ళి వచ్చేవాళ్ళం. ఈ 3 నెలలు అయిపోయింది. ఇంకా 2 రోజుల్లో ఆసుపత్రికి వెళ్తామనగా ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు. సేమ్ టైం మా అబ్బాయి కింగ్ ఛాంబర్లో ధ్యానం చేస్తున్నాను, నేను కింద చేస్తున్నాను. ఇద్దరికి ఒకే రకమైన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఒక నాగదేవత లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళి ఎక్కడైతే గాయమైందో అక్కడ శుభ్రంగా బాగు చేసి మళ్ళీ బయటికి వచ్చింది. బయటికి అతి కష్టంగా వస్తున్నట్టుగా నాకు కనిపించింది, మా అబ్బాయికి బయటికి వచ్చినట్టుగా మా అబ్బాయికి కనిపించింది. అలా అతి కష్టం మీద వస్తుంటే, ఏమంత అతి కష్టం మీద వస్తున్నావు, మరి బాగలేకపోతే ఇంకొంచెం శుభ్రం చేసి రావచ్చు కదా అని నేను అన్నాను. అనగానే మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ శుభ్రం చేసి ఫ్రీగా బయటకు వచ్చేసింది. ధ్యానం నుంచి లేవగానే, నాన్న నాకు ఇవాళ మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఒక నాగదేవత లోపలికి పోయి నాకు శుభ్రం చేసి బయటకు వచ్చింది నాన్న అని చెప్పి అన్నది. ఆ ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత ఇంకా కొద్దిసేపు ధ్యానంలో కూర్చున్నాను. నాకు కాశీ అన్నపూర్ణమ్మ తల్లి కనిపించి, నాయన మీ అబ్బాయికి క్లియర్ అయిపోయింది, మరి ముడుపు తీసుకొని రా, కాశీకి పసుంకం తీసుకొని రా అని ఒక మెసేజ్ ఇచ్చింది. ఏందబ్బా, నేను ఎప్పుడు మరి అమ్మని అనుకోలేదు అనుకున్నాను. సరేలే, మెసేజ్ ఇచ్చింది కదా, సంతోషం అని చెప్పి మా అబ్బాయి కూడా అదే ఎక్స్పీరియన్స్ చెప్పాడు. మరుసటి రోజు ఆ రోజే, ఆ ఎక్స్పీరియన్స్ వచ్చిన రోజే సాయంత్రం ఒక చిన్న గ్లాస్ పాలు ఇచ్చి తాగు నాయన అన్నాను. గుట తాగేశాడు. అర్థమైపోయింది, మాకు చక్కగా అర్థమైపోయింది, ఓహో ఇది బాగా అయిపోయింది అని. మరుసటి రోజు వెంబడే మేము హైదరాబాద్ వెళ్ళాము, ఏసియన్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్కి. వెళ్ళే డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ ఒక గ్లాస్ పాలు ఇచ్చి తాపుకొని తీసుకెళ్ళాను. డాక్టర్ కాడింది, మీరు మరి ఆపరేషన్కి రెడీ అయినరా, మీరు ఒక 5-6 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది, రెడీనా అన్నారు. రెడీ అయితే చేసేస్తామన్నారు. సార్ మేము చెప్పేది వినండి సార్ అంటే, చెప్పండి అన్నాడు. సార్, నిన్న మా అబ్బాయి ఒక గ్లాస్ పాలు తాగగలిగాడు, ఇప్పుడు కూడా మీ దగ్గరికి వచ్చే ముందు కూడా మా అబ్బాయి ఒక గ్లాస్ పాలు తాగాడు, మరి ఏం సార్ అన్నాను. అంటేను సరేలే, అటైతే ఇంక అవసరం లేదు, ఆపరేషన్ అవసరం లేదండి, తాగకపోతే కదా బైపాస్ చేయాలి, అవసరం లేదు, డైలటేషన్ చేస్తాము అన్నారు. ఓకే అన్నాను. ఏదో ట్యూబ్ లోపలికి పంపించి కొంచెం అట్లా ఉబ్బేలాగా చేశారు. అట్లా 2 సార్లు 3 సార్లు చేశారు. ఇప్పుడు చక్కగా మళ్ళీ హ్యాపీగా ధ్యానం చేసుకుంటున్నాడు. మరి మళ్ళీ పోయిన స్ట్రెంత్ అంతా పికప్ అయినాడు. గ్రామ సచివాలయంలో ఇటీవలనే ఉద్యోగం వచ్చి చక్కగా తన ఉద్యోగం తను చేసుకుంటూ ఉన్నాడు. అద్భుతంగా మా పిరమిడ్లో జరిగినటువంటి ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ అండి ఇది. మరి కాశీ అన్నపూర్ణమ్మ తల్లి మెసేజ్ ఇచ్చింది. అసలు నేను అడగలేదు కదా అమ్మవారిని అనుకున్నాను. ఇంటికి పోయిన తర్వాత ఇలా మాకు వచ్చింది ఆ ఎక్స్పీరియన్స్, ఇద్దరికి ఒకే ఎక్స్పీరియన్స్ వచ్చింది. మరి కాశీ అన్నపూర్ణమ్మ తల్లి ఇలాగా మెసేజ్ ఇచ్చిందంటే, అవునయ్యా, మా అబ్బాయి అన్నం తినగలిగితే బాగైతే కాశీకి వస్తానని నేను దండం పెట్టుకున్నాను అమ్మవారికి అని అప్పుడు మా మిస్సెస్ చెప్పడం జరిగింది. మరి ఇది ఒక మంచి గొప్ప ఎక్స్పీరియన్స్ అండి. తర్వాత చనిపోయినాడు పవను, సౌభాగ్యమ్మ వాళ్ళ కొడుకు కరెంట్ షాక్ కొట్టని చెప్పి మీకు ముందు చెప్పి ఉన్నాను. ఆమెతో ధ్యానం చేయించేటప్పుడు ఆమె బాగు కావాలని చెప్పి నేను కూడా చక్కగా ధ్యానం చేసేవాడిని. ఒక సంకల్పం తీసుకొని ధ్యానం చేసేవాడిని. ఆ ధ్యానం చేసేటప్పుడు వాళ్ళ అబ్బాయి మంచి డీప్గా ధ్యానంలోకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ అబ్బాయి కనిపించేవాడు కాదు, వాళ్ళ అబ్బాయి మాటలు వినిపించేటి నాకు. సార్, ఇలా ధ్యానం చేయించండి, మా అమ్మకు బాగవుతుంది, నేను హ్యాపీగా ఉన్నానని మా అమ్మకు చెప్పండి, మా నాన్నకు చెప్పండి అనే మాటలు వినిపిస్తున్నాయి. నాన్న ఎవరు నువ్వు? నేను పవన్ సార్, నా మాట గుర్తుపట్టలేకపోయారు మీరు అప్పుడే అంటున్నాడు. చెప్పు నాన్న అని చెప్పి ఇంకా చెప్తూ ఉన్నాడు. ఈ ధ్యానం ద్వారానే మా అమ్మకు బాగవుతుంది అని చెప్పుకొస్తా ఉన్నాడు. ఇంచుమించుగా చాలాసార్లు అలా నాకు వినిపించినాయి మా వాయిస్. ఒకరోజు నేను అడిగాను, పవన్ నువ్వు మాట్లాడుతున్నావు, నాకు వినిపిస్తుంది బాగానే, మరి నువ్వు నాకు ఎందుకు కనిపించట్లేదు అని నేను అన్నాను. నేను కనిపించకపోవడం కాదు సార్, నేను కనిపించే విధంగా మీ దివ్యదృష్టి అనేది ఇంకా పరిపక్వం కావాలి. మీ దివ్యదృష్టి పరిపక్వమైనప్పుడు నేను మీ కళ్ళ ముందు కనిపిస్తాను
అని చక్కగా చెప్పాడు. ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం, తన్మయం. వాళ్ళ అబ్బాయి చెప్పేటటువంటి విషయాలన్నీ కూడా నేను ఆమెకు చెప్పేవాడిని. ఆమె ఇంకా ఆనందం, ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ధ్యానం చేసి చక్కగా ఆరోగ్యాన్ని సంపాదించుకుంది. ఇవి మా ఎక్స్పీరియన్సెస్. మరి ఈ పిరమిడ్ నిర్మాణం కూడా ఎంతో గొప్పగా చేసాం. ఎన్నో క్లాసులు, ఎంతోమంది మరి క్లాసులతోటి ఇక్కడ ఎన్నో క్లాసులు నిర్వహించాము. ప్రతి సంవత్సరం ఒక సప్తాహం నిర్వహిస్తూ ఉన్నాము. 7 మాస్టర్లు 7 రోజులతోటి. మరి 7 రోజులు చక్కగా కార్యక్రమాన్ని అయిపోయిన తర్వాత ఆఖరి రోజు చక్కటి విందులాగా, ప్రతిరోజు అల్పాహారము చక్కటి విందులాగా ఏర్పాటు చేసేవాళ్ళము. మరి నేను ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుందండి. ఏది కోరుకున్నా కూడా ఒక సంకల్పం రిలీజ్ చేసి వదిలేస్తే అవి నాకు మరి క్రియేట్ అవుతూ ఉన్నాయి. మన సంకల్పమే మనకు అన్నీ సమకూర్చి పెడుతుంది. ఆ సంకల్పానికి బలం రావటానికి చక్కటి ధ్యానం, ఆ ధ్యానం ద్వారా ఆనందంగా అన్నీ సాధించుకుంటున్నాం. ఇప్పుడు నేను ఆనందమే ఆనందం. ప్రతి ఒక్కరిని భగవంతుడిగా చూస్తున్నాను. ప్రతి ఒక్కరిలో ఉన్నది భగవంతుడని తెలుసుకొని ప్రతి ఒక్కరిని భగవంతుడిగా చూస్తున్నాను. ఈ ఆనందం ఇంకా అద్భుతం. సర్వ మానవ కోటి మరి ఆనందంగా జీవించాలనేదే సంకల్పం. సర్వే జన సుఖినో భవంతు, సర్వే జన సంతోషినో భవంతు, సర్వే జన ఆనందినో భవంతు అని చెప్పి సంకల్పం తీసుకుంటూ ఉన్నాము. మరి ఈ ఒక చిన్న అనుభవం. మా అబ్బాయి, 3వ అబ్బాయి శశిధర్ పేరు. ఎంబీబీఎస్ సీట్ కావాలని వాని చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని వాని కోరిక. అయితే ఇంటర్మీడియట్ అయిపోయింది, మార్కులు వచ్చినాయి. 92% మార్కులు వచ్చినాయి. ఎంసెట్ రాపించాము, సరైన ర్యాంక్ రాలేదు. నాన్న నాకు లాంగ్ టర్మ్ ఇప్పించు నాన్న. సరేలే లాంగ్ టర్మ్ ఇప్పించాం. లాంగ్ టర్మ్ ఇప్పించినా కూడా 2 మార్కుల్లో మళ్ళీ సీట్ రాలేదు. ఇక లాంగ్ టర్మ్ మళ్ళీ అడగలేదు నన్ను. కామెడీకి అని చెప్పి ఒక ఎగ్జామ్ రాపించున్నాను, నీట్ ద్వారా అప్లై చేసినాము. మరి అక్కడికి కూడా 2 సార్లు ఇంటర్వ్యూకి పోయి వచ్చాము, అది కూడా రాలేదు. రాకపోతే నేను అనుకున్నాను వీడికి డాక్టర్ యోగం లేదేమో అని ఒక చిన్న నెగటివ్ ఆలోచన వచ్చింది. అసలు నెగటివ్ ఆలోచన నేను చేయకూడదు. మా అబ్బాయి నేనన్నా మరి 2 సార్లు లాంగ్ టర్మ్ పంపించాను ఆయన, మరి ఇంకా నా వల్ల కాదు అంటే, సరే నాన్న నువ్వు ఎట్లా చెప్తే అట్లా అన్నాడు. ఏజీబీఎస్సీలో బాపట్లలో చేర్పించాను, గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చింది. మరి అట్లా నేను ఈయనకి సీటు రావడం కోసము ఒక పుస్తకం చదివాను. 27 రోజులు రోండా బర్న్ రాసినటువంటి రహస్యం అనే పుస్తకం అనుకుంటాను. ఆ పుస్తకం 27 రోజులు 27 టాపిక్స్ ఉన్నాయి. ఒక్కో టాపిక్ చదవటం, ఒక 10 కోరికలు రాసుకోవటం. ఆ ప్రతిరోజు రాసే కోరికల్లో మా అబ్బాయికి ఎంబీబీఎస్ సీట్ రావాలి అని ప్రతిరోజు 27 రోజులు రాశాను. మరి చక్కగా ధ్యానం చేశాను. 27 రోజులు ఒక సంకల్పం ధ్యానం చేశాను. మరి ప్రతిరోజు రోండా బర్న్ రాసిన పుస్తకం చదువుతూ ఇంతగా చక్కగా చేసినా కూడా రాలేదు అంటే వాని తలరాత ఏమైనా బలీయంగా ఉందేమో రాకూడదని అనుకున్నాను. సరే ఇంకా ఎట్లా నాకు నా ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వర నా పూర్ణాత్మ అనుకున్నాను కదా, అక్కడ శివాలయానికి వెళ్ళి ఒకరోజు కూర్చొని ధ్యానం 2 గంటలు సిట్టింగ్ వేసుకొని, స్వామి వాడి జీవితాశయం డాక్టర్ కావాలని, ఆ డాక్టర్ సీట్ ఏమో మనకి రాకపాయా, వాడి జీవితాంతము నా సాధనకు అడ్డం వస్తాడు, వాడు అడ్డం వస్తే నేను సాధన చేసుకోగలనా, నిన్ను చేరుకోవాలి, నేను ధ్యానం చేసుకోవాలి, చక్కగా నేను పొందిన జ్ఞానాన్ని అందరికీ పంచాలి, ధ్యాన ప్రచారం చేయాలి. మరి అలాంటప్పుడు వాడు నాకు ఆటంకం కాడా? వీళ్ళెవరు పుట్టిన 3 పిల్లలు కూడా నా సాధనకు కానీ నా ధ్యాన ప్రచారానికి కానీ వీళ్ళు నాకు అడ్డం కాకూడదు. మరి ఏం చేయాలి నేను? నా శక్తి మరి చాలలేదు, మీరే ఏం చేసినా అని ఆయనకు సంపూర్ణ శరణాగతుని అయ్యాను. అయితే మరుసటి రోజు మధ్యాహ్నం మా 2వ అబ్బాయి, నాన్న రేపు శశికి కౌన్సిలింగ్ ఉంది బెంగళూరులో అన్నాడు, కామెడీకే తరపున అన్నాడు. మరి నేను చక్కగా ఫోన్ చేస్తే ఫోన్ కలవలేదు బాపట్లకి. డీన్ నెంబర్ సంపాదించాం ఆన్లైన్లో. ఆ డీన్కి ఫోన్ చేస్తే ఆయన పిలిపించారు. మా అబ్బాయితో మాట్లాడి, నాన్న రేపు కౌన్సిలింగ్ ఉంది, నువ్వు ఒంగోలు వచ్చి బెంగళూరు రమ్మని చెప్పి సర్టిఫికేట్ తీసుకొని వచ్చాడు. నేను మా ఊరి నుంచి వెళ్ళాను. అక్కడికి వెళ్ళేసరికి కొన్ని 100 మంది వచ్చారు. వివిధ రాష్ట్రాల నుంచి ఏరోప్లేన్లలో కూడా వచ్చారు కొంతమంది. వాయమ్మ ఇంతమంది, ఉండేది 120 సీట్లు, ఇంతమంది వచ్చారు, ఎక్కడ వస్తుంది సీటు అనుకున్నాను. కానీ ఒక 10 నిమిషాల తర్వాత ఒక అనౌన్స్మెంట్, 5,70,000 డీడీ తీయాలా,
అడ్మిషన్కి 5,75,000 డీడీ ఇదివరకు తీసిన వాళ్ళు ఉంటేనే ఉండండి, లేని వాళ్ళు వెళ్ళిపోండి అన్నారు. అప్పుడు ఒక ధైర్యం వచ్చింది ముందు వెంటనే. ఆ తర్వాత వాళ్ళు స్ట్రైక్ చేశారు. మేము ఇప్పుడు డబ్బులు కడతాము, డబ్బులు తీసుకొని వచ్చాము, డబ్బులు కడతాము, మీరు టైం ఇస్తే డీడీ తీసుకొస్తాము, ఒక 2 రోజులు టైం ఇస్తే అని చెప్పి స్ట్రైక్ చేస్తూ ఉన్నారు. కొద్దిసేపు లోపల డిస్కస్ చేసుకొని బయటికి వచ్చి వాళ్ళు, ఆ మేనేజ్మెంట్ వాళ్ళు, కౌన్సిలింగ్ వాళ్ళు, ఇది మేము సొంతంగా చేసేది కాదు, కోర్టు ఆర్డర్స్ మేరకు చేస్తున్నాము, మీ దగ్గర డీడీ ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి. ఆ రోజు బెంగళూరులో బ్యాంక్ సెలవు, వెళ్ళిపోండి అన్నారు. వెళ్ళిపోయి ఏమైనా కౌన్సిలింగ్ పిలిచారు. 2,000 చిల్లర మా అబ్బాయికి ర్యాంకు, 1,000 లోపు కనీసం 5 మందే వెళ్ళారు లోపలికి. 2,000 లోపు ఇంకొక 2-3 వెళ్ళారు. ఇక 2,000 నుంచి 3,000 వరకు పిలిస్తే మా అబ్బాయికి అందులో ఉంది. మొత్తం 11వ వాడు మా అబ్బాయి. మరి వాడికి వెళ్ళగానే చక్కగా మేము వెళ్ళాం, అన్నీ సబ్మిట్ చేసాం. ఇప్పుడు 4th ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్నాడు. ఇంకొక సంవత్సరం ఉంటే ఇంటర్న్షిప్ అయిపోద్ది, డాక్టర్గా బయటకు వస్తాడు. చెప్పాడు మా అబ్బాయి. అబ్బాయి ఏం చెప్పాడంటే ఫస్ట్లో ధ్యానంలోకి వచ్చిన తర్వాత, నాన్న డాక్టర్ కోర్సు వేస్ట్ నాన్న, అందరు ధ్యానం చేస్తే రోగాలు పోతే నా దగ్గరికి ఊరికి వస్తారు చూపించుకోవడానికి అన్నాడు. అదేందిరా అంతలేక నీ కోరిక మారిపోయిందా అన్నా నేను. అంతే కదా నాన్న, ధ్యానం చేస్తున్నాం, అందరికి ధ్యానం చెప్తాం అన్నాడు. మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత, నాన్న ఖచ్చితంగా నేను డాక్టర్ చేయాలి, అందరూ ధ్యానం చేయరు కదా, ధ్యానం చేయకుండా ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నా దగ్గరికి వస్తారు, వాళ్ళకు నేను ప్రిస్క్రిప్షన్తో పాటు మెడిటేషన్ కూడా ధ్యానంలో ప్రిస్క్రిప్షన్ రాస్తాను, ఆ విధంగా ధ్యాన ప్రచారం చేస్తాను అన్నాడు. చాలా హ్యాపీ నాన్న అన్నాను. ఇప్పుడు మరి 4th ఇయర్ చదువుతున్నాడు. అది సార్, మరి ఇప్పుడు ఎంత చెప్పినా ఇంకా చెప్పాలి 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 అని ఉంది. ఎన్నో క్లాసులకు వెళ్ళాను నేను కూడా. చక్కగా ఇటీవల కాలంలో బనగానపల్లిలో ఒక క్లాసు, తర్వాత నందవరం గురువుగారి ఆశ్రమంలో నందవరంలో ఒక క్లాసు, పౌర్ణమి క్లాసు, ఆ తర్వాత అక్కడ మళ్ళీ పక్కనే నైట్ క్లాసు, 3 క్లాసులు ఒకే రోజు చూసుకొని రావడం జరిగింది. అలాగే చాలా క్లాసులకు వెళ్ళాను. మా చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో కూడా ధ్యానం చక్కగా ప్రచారం చేశాము. మా ఊర్లో ప్రతి ఒక్కరికి ధ్యానం తెలుసు. ధ్యాన మందిరానికి వచ్చి చేసుకునే వాళ్ళు కొందరైతే, ఇళ్ళ దగ్గరే ఉండి ధ్యానం చేసుకునే వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. హ్యాపీ హ్యాపీ హ్యాపీ. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పరమగురు బ్రహ్మర్షి పత్రిజీకి 100,000 కోటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఈ ధ్యాన మందిరంలో నాకు ధ్యానమిత్రులు ఉన్నారు. మేము 4 ధ్యానమిత్రులు ఉన్నాము. సుబ్బయ్య గారు, శ్రీరాములు గారు, మరి నేను, బాలాంజనేయులు గారు, మేము 4 పిల్లర్స్గా ఇక్కడ ధ్యాన మందిరానికి మేము ఉన్నాము. అలాగే మిగతా మిత్రులందరూ కూడా చక్కగా సహకరిస్తున్నారు. ఒక పని చేద్దాము అంటే సై 4 ఖర్చుకు వెనుకాడేది లేదు. హ్యాపీగా ఖర్చు పెట్టి ఏ క్లాస్ అయినా సరే, ఏ పని అయినా సరే చక్కగా చేస్తూ ఉన్నాము. మరి ఎన్నోసార్లు పత్రిసారి ఇక్కడికి వచ్చారు. ఈ రూట్ని ఎప్పుడు వెళ్ళినా కూడా మరి మా ధ్యాన మందిరానికి వచ్చి సందర్శించి మాకు సలహాలు సంప్రదింపులు చేసి వెళ్ళిపోతూ ఉంటారు. మరి ఆనందం మాకు. పత్రిగారు ఇలాంటి గొప్ప మార్గాన్ని అందరికీ అందించి అందరినీ విజ్ఞానవంతులు, ఆత్మవిజ్ఞాన పొంది ఆనందంగా జీవించేలా చేశారు. ఇలాంటి గురువు నా భూతో నా భవిష్యతి అన్నట్లుగా ఉన్నారు సారు. భూతకాలంలో వచ్చి ఉండొచ్చు, భవిష్యత్తులో కూడా రావచ్చు. కానీ ఇంత చక్కగా ముక్కుసూటిగా ధ్యానం నేర్పించి ఒక్క పైసా ఆశించకుండా ఒట్టి జోబులతోటి ప్రపంచమంతా తిరుగుతూ మరి ఇంత చక్కటి ధ్యానాన్ని చెప్తున్నటువంటి ఆయనకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? మరి అట్లాంటి గురువును, ఇట్లాంటి ఎంతోమంది గురువులను చూశాను, కానీ ఇలాంటి గురువుని నేను చూడలేదు. మా ఊరికి వచ్చినప్పుడల్లా నాకు ఒక హగ్ ఇస్తారు. ఆ హగ్ ఇస్తే ఆ హగ్గు యొక్క ఆ తన్మయత్వం అన్నది సుమారు వారం రోజుల దాకా నాకు పోదు. ప్రారంభోత్సవంకి వచ్చినప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత ఇలా చెయ్యన్నారు. అర్థమైంది, పోయి హగ్ చేసుకున్నాను. అలా అన్నారు అంతే. నువ్వు కట్టేస్తావు, సంవత్సరం తిరగకుండా ధ్యానవందనం కట్టేస్తావు అని చెప్పి అన్నారు. ఆ ఇన్స్పిరేషన్ మాకు ఎంత అంటే గింగిరాలు తిరిగేది. అదే పదే సార్ అన్న మాటలు పదే మాకు గింగిరాలు తిరిగేది. చక్కగా ధ్యాన మందిరం 30x30, 31.5 సైజులో కింద హాలు, పైన ధ్యాన మందిరం అద్భుతంగా ఉంది. చాలా చక్కగా చేసుకుంటున్నాం. ఇటీవల మరి పిఎంసి ఛానల్ వచ్చింది. ముందు మరి వెబ్ ఛానల్గా, యూట్యూబ్ ఛానల్గా వచ్చింది. తర్వాత డిజిటల్ ఛానల్గా వచ్చింది. ఇప్పుడు మరి శాటిలైట్ ఛానల్గా వచ్చింది. ఎంతో అద్భుతాలే జరుగుతూ ఉన్నాయి.
యూట్యూబ్ ఛానల్గా ఉన్నప్పుడు మరి కొంత పెట్టుబడి అవసరం, షేర్స్ తీసుకోండి అన్నారు. అప్పట్లో మేము స్వల్పంగానే పెట్టాము. ఒక 1400 షేర్లు మాత్రమే కొనగలిగాము. ఇప్పుడు మళ్ళీ ఒంగోలు నుంచి హరిబాబు గారు వచ్చారు. మరి యూట్యూబ్ ఛానల్ కాస్త డిజిటల్ ఛానల్ కాస్త మరి శాటిలైట్ ఛానల్ అయింది. మరి పెట్టుబడులు అవసరం. ఇప్పుడు మళ్ళీ షేర్స్ రిలీజ్ చేశారు. మరి మీరు పెట్టుబడి పెట్టండి అన్నారు. గురువుగారి సందేశాన్ని చక్కగా వినిపించారు మాకు. ఇది పెట్టుబడి కాదు, మీ కర్మ ప్రక్షాళనకు మీరు పెట్టేటటువంటి మీరు చేసే ప్రయత్నం ఇది. మనం ధ్యాన ప్రచారము ఎంతో కొంత చేస్తూ ఉన్నాము. ఎప్పుడైతే ఈ ఛానల్లో ఈ పెట్టుబడి పెట్టడం మూలాన మనము ఒక సేవ మనం చేస్తున్నట్టుగా అవుతుంది. దీని ద్వారా ప్రపంచమంతా ధ్యాన ప్రచారం జరుగుతుంది. ఆ ధ్యాన ప్రచారం కావడానికి మీరు మూల కారణమవుతారు. తద్వారా మీరు పొందే ఫలితాన్ని మీరు ఆశించకుండానే పొందగలుగుతారు అని చక్కగా పత్రిజీ మెసేజ్ మాకు వినిపించారు. అందరం కలిసి ఒక 50,000 పెట్టి తీసుకుందాం అనుకున్న మేము మా మిత్రులందరం కలిసి ఒక్కొక్కరం ఒక 50,000 పే చేసి 3,500 షేర్లు కొనడానికి మేము సంసిద్ధంగా అన్నీ రెడీ అవుతున్నాము. ఇంకా ఎవరైనా మా ఊర్లో ఉంటే కూడా వాళ్ళను కూడా రెడీ చేసి పిఎంసిలో షేర్స్ కొనేలాగా చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము. అలాగే ఈ జీవితం, ఇదివరకు నేను దీక్షలో ఉన్నప్పుడు ఎక్కడ మంచి ప్లేస్ దొరికిద్దా, ఎక్కడ ఆశ్రమం కట్టుకుందామా, పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోదామా, ఆ ఆలోచనతో ఉండేవాడిని. మా ఆవిడ ఆలోచన పసిగట్టి, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ ఎంబడి వస్తాను, నీ సాధనకు నేను అడ్డం రాను, నన్ను వదిలిపెట్టిపోవాకు అని అప్పుడప్పుడు చెప్తూ ఉండేది. నేను ఒక నవ్వు వదిలిపెట్టేవాడిని. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చామో ఆమెకు మంచి నమ్మకం ఏర్పడింది. ఎక్కడికి పోడు, ఇంకా చక్కగా ఇక్కడ ధ్యాన మందిరం ఏర్పడింది, ఆ ధ్యాన మందిరాన్ని వదలడు, మమ్మల్ని వదిలిపోడు ఇక అని చెప్పి ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది మా ఆవిడికి. ఎంత అద్భుతం! ఆమెకు కూడా అలాంటి కాన్ఫిడెన్స్ వచ్చిందంటే అద్భుతం కదా. మరి ఈ జీవితాన్ని చక్కగా ధ్యానం సాధన చేసుకోవడానికి, సాధన ద్వారా పొందినటువంటి ఆత్మవిజ్ఞానాన్ని నాకు శక్తి ఉన్నందులో అందరికీ పంచడానికి ఈ జీవితాన్ని నేను వినియోగించుకుంటాను అని సవినీయంగా పత్రిసారికి మాట ఇస్తూ ప్రమాణం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పిఎంసి ఛానల్ వారికి మరి అద్భుతంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను చక్కగా శాకాహారిని, అందరికీ శాకాహారం గురించి అందరికీ చెప్తూ ఉన్నాను. శాకాహార ప్రచారమే చేస్తూ ఉన్నాము. మమ్మల్ని చాలామంది వ్యతిరేకించినా కూడా శాకాహారమే తినాలని చెప్పి చక్కగా అందరికీ చెప్తూ ఉన్నాము. శాకాహారము, ధ్యానము మీ జీవితాన్ని మీరు వినియోగించుకోవడానికి, తర్వాత ఉద్ధరించుకోవడానికి మంచి మార్గము. మా గురువుగారు చెప్పినటువంటి మార్గం అద్భుతమైన మార్గం. ఇది ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు, అందులో ఏ సంశయం లేదు. జీవితాన్ని ఉద్ధరించుకుంటారు, ఆనందమయ జీవితాన్ని గడుపుతారు అని చెప్పి అందరికీ చెప్తూ ఉన్నాము. ఇదే బాటలో నేను ప్రయాణించి మరి గురువు గారికి మరి ధ్యాన ప్రచారం ద్వారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.